ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ గారు చెప్తున్నారు ఏంటంటే మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ గవర్నమెంట్ మీకు ఇస్తుందా అని చెప్పేసి బ్యాలెన్స్ ఆడుతున్నాడు. కాబట్టి ఆర్టీఓ గారు ఖచ్చితంగా మనకు అనుకూలంగా ఉన్నాడా లేడా మనకు తెలియదు, కానీ ఏసీపీ గారు మాత్రం కమిషనర్ దగ్గరికి వెళ్ళాడు. ఏమని, సార్ ఈ సమస్య చాలా సీరియస్ గా ఉంది, వాళ్ళ పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు, ఈ కార్పొరేట్ గా ఉన్నటువంటి పెద్ద అంటే దాదాపు ఈ రాష్ట్రంలో బలిసినటువంటి వాళ్ళు 15-20 మందిలో ఈయనొకడు రామోజీరావు, అవునా కాదా? మరి అంత బలిసినటువంటి వాడు పేదవాళ్ళ భూములకి ఎందుకు ఆశపడుతున్నాడు? భూములు లేవా, బిల్డింగులు లేవా, కోట్ల రూపాయల ఆస్తులు లేవా? మరి ఇలాంటి ఆస్తులు ఉన్నటువంటి వాడు మన పేదల భూముల మీద కన్నెందు పడుతుంది. మరి నిజంగా కూడా ఇవ్వదలుచుకుంటే ఇదంతా 20 ఎకరాల భూమి. ఎంత భూమి? 20 ఎకరాల భూమి. ఆయన అంటున్నాడు 3 రోజులలో డబ్బులు డిపాజిట్ చేస్తా అంటున్నాడు. 3 రోజుల డబ్బులు డిపాజిట్ మాకు అవసరం లేదు, మా భూములు మాకే కావాలని చెప్పేసి మనం డిమాండ్ చేశాం. కాబట్టి ఆ భూములు ఏవైతున్నాయో ఇక్కడికి వచ్చాము, ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. మల్రెడ్డి రంగారెడ్డి మన ఎమ్మెల్యేనా కాదా? మరి ఆయన వస్తే ఇక్కడికి వచ్చి ఇళ్ల స్థలాల ముగ్గురు ఒప్పించుకోవాలి. మరి అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మంత్రి పదవి కావాలట. ప్రేమ మంత్రి పదవి మీద ఉంది తప్ప పేదల మీద లేదు. ఈ రోజు ఎమ్మెల్యేలని మనం గెలిపించి తోలిస్తే వాళ్ళకి మంత్రి పదవులు చుట్టూ తిరుగుతున్నాయి తప్ప పేదవాళ్ళకి అన్యాయం జరుగుతున్న విషయాలు మాట్లాడడానికి సిద్ధంగా లేడు అసెంబ్లీలో. నేను అడుగుతా ఉన్నా, ఈ రోజు ఏదైతే పత్రికా సోదరులకు చెప్తా ఉన్నా, ఎలక్ట్రానిక్ మీడియాకి చెప్తా ఉన్నా, దమ్ముంటే ధైర్యం ఉంటే ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడికి వచ్చి పేదవాళ్ళ తరఫున నిలబడి వీళ్ళకందరూ కూడా ఏదైతే ఇళ్ల స్థలాలు గతంలో ఇచ్చారో వాళ్ళకి అందరూ అలా ఉన్నటువంటి ఇళ్ల స్థలాల మీద ముగ్గులేసి ఇల్లు కట్టించవలసిన బాధ్యత ఎమ్మెల్యేకు ఉందా లేదా? ఉంది. అందుకనే ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావాలి, ఈ సమస్యను పరిష్కారం చేయాలి. చేయాలి. అందుకనే చేసేంత వరకు మనం ఇక్కడికి వెళ్ళి కదిలే సమస్య లేదు. ఆయన మంత్రి తప్ప, మంత్రి కావాలనే ఆశ తప్ప ఇక పేదవాళ్ళకి ఇల్లు కట్టించాలని మాత్రం లేదు. అందుకనే మీరు ఆలోచించండి. వాళ్ళకి ఎమ్మెల్యేలు వచ్చినా సరిపోవు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి పదవులు ఇచ్చినా సరిపోవు, ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చినా సరిపోవు. ప్రధానంగా గ్రామాల మీద పడి బందిపోటు దొంగలాగా ఎక్కడ భూమి ఉంటే అక్కడ కుంటలు, చెరువులు, ప్రభుత్వ భూమి, గైరాన్ భూమి, పొరబోక్ భూములు, ఇనాం భూములు, వక్స్ భూములు అన్ని కాజేశారు. సిగ్గు లేకుండా మీ మంత్రులు ఎమ్మెల్యేల మధ్య చెప్పుకుంటున్నారు. మనం అందరం ఆలోచించాలి. ఈ పత్రికా విలేకరులందరూ కూడా, మీడియాకి అందరూ కూడా నేను వాళ్ళ సమక్షంలో చెప్తా ఉన్నా, ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి పేదల తరఫున మాట్లాడాలి. మాట్లాడతాడా? మనం ఎవరికి వేస్తున్నాం ఓట్లు? ఎవరికి వేస్తున్నాం ఓట్లు? ఏ సమయం లేదా? మన మీద అంటే రామోజీ కుటుంబం ఓట్లు వేస్తే గెలిచినా, వాళ్ళు 3-4 ఓట్లు వేస్తే గెలిచినా? గెలవలే. మనం అందరం ఓట్లేస్తే గెలిచాడు. మన నాయననో, మన చిన్నాయనో, మన తమ్ముడో, మన పెద్దమ్మనో, మన చిన్నమ్మనో అందరు కలిసి మనం ఓట్లేస్తే గెలిచాడు. కానీ మన పక్షాన ఉన్నాడా ఈరోజు? లేడు. మరి ఇంత జరుగుతున్న సందర్భంగా దాదాపు సంవత్సరం రైతా ఉంది. మన కోసం ఒక్కరోజైనా మరి అసెంబ్లీకి ఎందుకు తోలిచ్చాం? ఒక్కరోజైనా మాట్లాడాలి కదా, ఈ సమస్య పరిష్కారం చేయాలి కదా, కలెక్టర్ దగ్గరికి రావాలి కదా, కలెక్టర్ మాట్లాడాలి కదా, అవసరం కూడా సీఎం దగ్గర తీసుకుపోవాలి కదా, సమస్య పరిష్కారం చేయాలి కదా. మరి ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయనటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా? చెప్పండి, అవసరం మనకి? అందుకనే మీరు అందరూ ఆలోచించాలి. ఏదేమైనా ఈ సమస్య పరిష్కారం కావాలంటే మనకందరూ కూడా ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారు వచ్చేసి మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పిపోయేంత వరకు మనం ఇక్కడికి వెళ్ళలేదు. అవునా కదా? ఇప్పుడు వంట వార్పు కాదు, ఇక్కడికి వచ్చినామంటే ఇక్కడే స్థిరపడిపోవాలి. ఇక్కడ వచ్చినామా? ఎవరి భూములకు వచ్చినాం? మన భూములకు మనం వచ్చినాం. అవునా కదా? రామోజీ ఫిలిం సిటీ భూములకు రాలేదు, ఎమ్మెల్యే రంగారెడ్డి భూములకు రాలేదు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ సొంత ఇళ్ళ స్థలాలకు రాలేదు, కలెక్టర్ స్థలాలకి మనం పోలేదు. మన ఇళ్లలో మన స్థలాలకు మనం వచ్చినాం. మీరందరూ కూడా ఇక్కడికి వెళ్ళే సమస్యనే లేదు. ప్రభుత్వం అనేది దిగి రావాలి. అవునా? ప్రభుత్వం దిగి రావాలి. మన సర్టిఫికేట్లు మనకు సంబంధించినటువంటి ఇండ్లు కట్టించేంత వరకు ఎక్కడ పోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే ఏమైనా మనం అందరం కూడా వాళ్ళు ఏదో ఇస్తారు మనం ఏదో చేస్తారు అనేది కాదు. ఖచ్చితంగా ఈ పోరాటం అనేది అవుతుందో, ఇప్పటిదాకా అన్న చెప్పాడు, వెసులని చెప్పాడు, ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటము ఓన్లీ యావత్తు రంగారెడ్డి జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఉడుకుతా ఉంది. ఏమని? ఇక్కడ ఉన్నటువంటి రామోజీ, ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారుడు యొక్క కీలకమైనటువంటి స్థలం గుండె మీద కాలు పెట్టినట్టుగా ఉంది పేదవాళ్ళు. ఈ సమస్యని పరిష్కారం చేసుకుంటే రాష్ట్రమంతా ఇలాంటి పెట్టుబడిదారులకి, ఇలాంటి భూ కబ్జాదారులకి
ఖచ్చితంగా మనం జవాబు చెప్పిన వాళ్ళం అవుతాం. నిజమా కాదా? అందుకనే మనం ఇక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇది ఒక చరిత్ర నిలబడిపోవాలి. చరిత్ర నిలబడడానికి మీరు అందరూ కూడా దీనికి బాధ్యత వహించాలి. మేమందరం కూడా మీకు ఎల్లవేళలా ఇక్కడ ఉండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ మొత్తం యావత్తు మీకు అండగా ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రామోజీ ఫిలిం సిటీ ప్రాంతంలో ప్రభుత్వ భూముల్ని దాదాపు 300 ఎకరాలకు పైగా ఆక్రమించుకొని ఉన్నాడు. అట్లాగే సిపిఎం పార్టీ పోరాట ఫలితంగా ఇక్కడ 700 మందికి 60 గజాల చొప్పున పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ 18 సంవత్సరాల నుంచి ఇక్కడికి పేదలు వచ్చి ఇండ్లు నిర్మాణం చేసుకోకుండా అడ్డుపడుతున్నాడు. అట్లాగే చుట్టూ కాంపౌండ్ కట్టాడు, గేట్లు పెట్టాడు ఇక్కడికి రాకుండా. అట్లాగే దారిని కూడా ఆక్రమించాడు. ఇప్పుడు ఈ పట్టా స్థలాలను కూడా ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన పరిష్కారం ఇవ్వని నేపథ్యంలో కలెక్టర్లు కానీ పోలీసు అధికారులు కానీ రామోజీ వాళ్ళకే వంతపాడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు లబ్ధిదారులంతా కూడా సిపిఎం పార్టీ నాయకత్వాన తమకు పట్టాలు ఇచ్చినటువంటి భూమి మీదకే వచ్చి కూర్చున్నారు. ఇక్కడ ఆల్రెడీ పట్టాలు ఉన్నాయి, తర్వాత హద్దులు కూడా పాతి ఉండడం జరిగింది. వాళ్ళ స్థలాల్లోనే నివాసం ఉంటారు, ఇక్కడే గుడిసెలు వేసుకుంటారు, ఇక్కడే భోజనాలు చేయాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. కానీ కలెక్టర్ మాత్రం దీని మీద సరిగ్గా స్పందించడం లేదు. కలెక్టర్ వచ్చి చర్చలు జరపడం లేదు. పోలీసులను మాత్రం తీసుకొచ్చి అరెస్టులకు పాల్పడతామని చెప్పి ప్రజలను బెదిరించే కార్యక్రమం చేస్తున్నాడు. ఇలాంటి పద్ధతి అనుసరిస్తే మొత్తం ఈ ఉండేటటువంటి పట్టా ఇచ్చినటువంటి స్థలాలే కాదు, మొత్తం 300 ఎకరాల భూమిని పేదలంతా సమీకరించి ఇక్కడ పంపిణీ చేసే కార్యక్రమానికి పోరాటానికి పూనుకుంటాం. ఆ తర్వాత జరిగే పరిణామాలకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కానీ అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లాగే ప్రభుత్వ అధికార యంత్రాంగం జోక్యం చేసుకొని పేదలకు ఇక్కడ నివాసం ఉండేటటువంటి హక్కును కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.